ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుడికి 108 నామాలు ఎందుకున్నాయి, 1000 నామాలు ఎందుకున్నాయి, అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఎందుకు లేవు అనే విషయాన్ని తెలుసుకున్నాం నిన్న. అయితే హరిహరుడుగా పరమేశ్వరుడు విష్ణుమూర్తికి సగభాగాన్ని ఇచ్చాడు. ఆ రకంగా పొందడానికి ఏం చెయ్యాలి అని పార్వతీదేవి విష్ణుమూర్తిని అంటే తన అన్నగారిని అడగడం దగ్గర మనం ఆగాం. అయితే విష్ణుమూర్తి పరమేశ్వరుడికి ఒక సందర్భంలో బాణం అవ్వడం, ఒక సందర్భంలో నందీశ్వరుడు అవ్వడం, మోహిని స్వరూపంలో భార్యగా అవ్వడం, తర్వాత వరాహ అవతారంలో ఆయన పాదదర్శనం కొరకు భూమిని తవ్వుకుంటూ వెళ్ళడం, ఇలాంటివన్నీ చేసి ఆ తామర పువ్వు ఒకటి తక్కువ చేసేసరికి తన కన్నునే తామర పువ్వుగా ఆయనకి సమర్పించడం లాంటివన్నీ చేశాడు. కాబట్టి ఆయన హరిహరుడుగా సగభాగాన్ని హరికి ఇచ్చేశాడు. ఎడం పక్క చూస్తే విష్ణువు, కుడిపక్క చూస్తే శివుడు. అసలు ఇది చూసి దూర్చటి చాలా దెప్పిపొడిచారండి. ఆయన మహా గొప్పవాడివి. శ్రీహరిని విష్ణుమూర్తిని అన్నాడు, నీవు చాలా గొప్పవాడివి. ఆయనను చూస్తే ఎవరిని? పరమేశ్వరుని చూస్తే వన్నే ఏనుగు తోలి దుప్పటము బువ్వా కాల కూటంబు చేగిన్నే బ్రహ్మ కపాల ముగ్రమగు భోగే కంఠ హారంబమేల్ నిన్నీలాగున నుంటయుందెలసియున్ నీపాద పద్మంబు సేర్చెన్ నారాయణుడెట్లు మానసముదా శ్రీకాళహస్తీశ్వర అన్నారు. నువ్వు చూస్తే ఎంతో అందంగా ఉంటావు. పట్టు పీతాంబరం కట్టుకుని కౌస్తుభం పెట్టుకుని మెడలో వనమాలలు వేసుకుని ఎంతో అందగాడివై మేఘశ్యామం పీత కౌశయ్యవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోత్తరాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అంటారు విష్ణుమూర్తిని. నిన్ను చూస్తే మళ్ళీ చూడాలనే స్వరూపం ఉన్నవాడివి. పరమశివుడిని ఏముందని మోహించావు? ఏనుగు తోలు కట్టుకుంటాడు, హాలాహలం తింటాడు, చేతిలో పుర్రె పట్టుకుంటాడు. అలాంటి వాడిని చూసి మోహించి తపస్సు చేసి ఆయన శరీరంలో అర్ధభాగం కావాలని ఎలా తప్పించావు? ఆయన ఉద్దేశం శివుడు అమంగళకరంగా ఉంటాడని కాదు. ధూర్చటి గారి ఉద్దేశం హరుడు వేరు హరి వేరు అని కాదు. కానీ హరిహరాదులు ఇద్దరూ అయినప్పటికీ తత్వం అంత గొప్పదండి. ఆయన అంతేగాని శివుడు అమంగళకరంగా ఉంటాడు, విష్ణువు మంగళస్వరూపుడు అని కాదు. పరమశివుని మార్చి మార్చి స్తోత్రం చేసి సేవించి విష్ణువు శివుని శరీరంలో సగభాగాన్ని పొందాడు. ఆ మూర్తిని ఎందరో దర్శించుకుని ఆనందం అనుభవించారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునికి కూడా ఆ రూపమే కనపడిందని ఆయనే చెప్పుకున్నాడండి. యుద్ధం చేసినప్పుడు ఎంతమందిని చంపినా నా ముందు ఒకరు వెడుతూ ఉండేవారు. ఒక పక్క చంద్రరేఖ, ఒక పక్క పెద్ద కొప్పు ఉండేవి. నెమలీక ఒక పక్క, ఖడ్గం ఒక పక్క ఉండేవి. ఒక పక్క త్రిశూలం ఉండేది, ఒక పక్క నల్లగా ఉండేది, ఒక పక్క తెల్లగా ఉండేది. అటువంటి మూర్తి నా ముందు నడుస్తూ అందరినీ చంపాడు. నేను చంపినట్లుగా అనిపించేది, కానీ చంపిన ఆయనెవరు అని అడిగితే వ్యాసభగవానుడు నిన్ను నిమిత్తంగా పెట్టి ఈ సంహారంతా చేసిన వాడు హరిహరనాథుడని చెప్పాడు. తిక్కన సోమయాజి మహాపురుషుడు కదండి. మహాభారతంలో సింహభాగాన్ని ఆంధ్రీకరించిన మహానుభావుడు. అటువంటి తిక్కన గారికి దర్శనమైంది. హరిహరనాథ స్వరూపమే ఆయనకి దర్శనమైంది. మనం మహాభారతం కూడా చెప్పుకుందాం. ఆయన తిక్కన గారు ఆంధ్రీకరించింది కాబట్టి అది ఎంతో అందంగా ఉంటుంది. అది కూడా బాబాగారు మేలు చేస్తే త్వరలోనే మీ అందరికీ చెప్పాలని ఒక ఆతృతతో ఉన్నాను. చూద్దాం మరి బాబాగారు ఏం చేస్తారో చూద్దాం. కాబట్టి తిక్కన గారికి కూడా హరిహరనాథ స్వరూపమే దర్శనమైంది. అది కూడా ఎంతో విచిత్రంగా, ఏ ధ్యానంలోనో తపస్సు చేస్తుండగానో కాదు, గుర్తుపట్టగలడో లేదో అని తిక్కన సోమయాజి తండ్రి గారు హరిహరనాథుని తీసుకుని వచ్చారు. నీవు స్తోత్రం చేసిన హరిహరనాథుడు ఈయనే, నిన్ను చూడ్డానికి వచ్చాడు, చూడమని పరిచయం చేస్తే అప్పుడు తిక్కన గారు స్తోత్రం చేశారు. కరుణారసము పొంగి దొరగెడి చాట్పున ససిరేఖ నమృతంబు జాలువార హరినీల పాత్రిక సురభి చందనమున్నగతి నాభి ధవళ పంకజము మెరియ గురి అయిన చెలువున నెరసి లోకరక్షణ మనంగ గళంబు ఛాయదోప భ్రదమాద్రి దోతెంచు భానుబింబము నానురమ్మున కౌస్తుభరత్నమొప్ప సురనదియును కాళిందియు బెరసినట్టి కాంతి పూరంబు శోభిల్లు శాంతిమూర్తి నా మనంబు నానంద మగ్నమున అగచేయ నెలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అన్నాడు. ఇది భారతంలో విరాట పర్వతంలో స్తోత్రం అండి. ఇది శ్లోకం. ఈ రకంగా ఆయన స్తోత్రం చేశాడు. హరిహరనాథుడని నడిచి వస్తూ కనపడ్డాడు. ఆయనకు నిద్రపట్టి స్థితిలా ఉన్న సమయంలో ముందు తండ్రి గారు,
ఆ వెనకే హరిహరనాథుడు కనబడ్డారు. ఆయనకు నమస్కారం చేస్తూ చూసిన దాన్ని ఆయన వర్ణించారు. కరుణారసము పొంగి దొరికెడి చాట్పున ససిరేక అమృతంబు జాలువారా. అమృతపు చుక్కలు పడుతున్న చంద్రబింబాన్ని సిగలో పెట్టుకున్నవాడైన పరమశివుడిగా, హరినీల పాత్రిక సురభి చందనమున గతినాభి ధవళ పంకజము మెరియ. నాభి నుంచి విచ్చుకున్న తెల్లటి పద్మంతో శ్రీమన్నారాయణుడు స్వరూపమై కనబడింది. కంఠం నల్లగా ఉండి నీలకంఠుడై పరమశివుడిగా దర్శనమిచ్చాడు. వక్షస్థలంలో కౌస్తుభం పెట్టుకుని శ్రీ మహావిష్ణువుగా కనబడ్డాడు. సురనదియును కాళిందియు బెరసినట్టి కాంతిపూరంబు శోభిల్లు శాంతిమూర్తి. సురనది అంటే గంగానది, యమునా నది కలిసినంత శాంతిమూర్తిగా, శంకరుడు తెల్లగా, శ్రీమన్నారాయణుడు నల్లగా ఉంటాడు. ఈ తెలుపు నలుపు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్న నా మనస్సు, మన మనస్సులు అలాగే ఉంటాయి కదండి. కాసేపు బాగానే ఉంటుంది. ఇలాంటివన్నీ విన్నప్పుడు పురాణాలు విన్నప్పుడు అబ్బే ఇంక చాలా చక్కగా మనం భక్తిగా ఉండాలి. ఎవరి మీద ఏమి చాడీలు చెప్పడాలు, ఎవరైనా ఏదైనా దెబ్బలాడుకుంటున్నా మనం వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలనో, లేకపోతే ఒకళ్ళు వెంపు మాట్లాడడం, ఒకళ్ళు వెంపు మాట్లాడకుండా న్యాయం ఎటుందో అటు మాట్లాడినా సరే ఈ గొడవలు పెట్టుకున్నప్పుడు అటు వెంపు వాళ్ళకు కోపాలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటివన్నీ చేయకూడదు, చాలా భక్తిగా ఉండాలి అనుకుంటాం. కాసేపు అయ్యేసరికి మళ్ళీ మన మనస్సు మన మాట వినదు. నా మనంబు ఆనంద మగ్నముగా చేయన ఎలమి సన్నది చేసి సర్వేశ్వరుండు. ఆయనని చూస్తే నా మనసు ఆనందంతో పొంగిపోయింది అన్నారు. ఆయన తిక్కనా, నువ్వు ఆంధ్రీకరించి భారతాన్ని నాకు అంకితం ఇస్తావా అని అడిగారు. ఎవరు? పరమేశ్వరుడు హరిహరాది రూపంలో. తప్పకుండా అంకితం ఇస్తాను మహానుభావ అని ప్రతిజ్ఞ చేసి ఆంధ్రీకరించిన భారతాన్ని హరిహరనాథునికి అంకితం ఇచ్చారు. మహానుభావులు ఎందరో అలా దర్శనం పొందారండి. ఆయన దర్శనం సర్వసాధారణంగా కార్తీక మాసంలో ఏం చేస్తామండి? దీపానికి పూజ చేస్తాం. కార్తీక దీపం అంటాం. దీపం కార్తీక పౌర్ణమి వద్దకు వచ్చేటప్పటికి కేవలం తన కొరకు పెట్టే దీపం కాదు. కార్తీక మాసంలో గడప బయట 2 దీపాలు పెడతారు. ఆ 2 దీపాలు యమధర్మరాజు గారి పాసం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద పడకుండా కాపాడతాయి. శరత్కాలం దగ్గర నుండి యమద్రంష్ట బయటికి వస్తూ ఉంటుంది. ఋతువు ఎక్కువ మందిని పడగొట్టేస్తూ ఉంటుంది. అలా పడగొట్టకుండా యమధర్మరాజు గారి ప్రీతి కొరకు 2 దీపాలు బయట పెడతారు. దీపావళి అమావాస్య స్నానం దగ్గర నుంచి యమధర్మరాజు గారి ప్రీతిని కోరుకుంటారు. దీపావళి అమావాస్య నాడు చేసే స్నానం కేవలం ప్రతిరోజు చేసే స్నానంలా చెయ్యకూడదు. ఇది శాస్త్రం చెప్పిందండి. ఆ రోజు అసలు ఎలా చేయాలో తెలుసా అండి? తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో నిధి విధీయతే. దీపావళి నాడు నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. నూతి నీరైనా, చెరువు నీరైనా, ఏ నీటిలోనైనా అందులోకి గంగాదేవి వచ్చి తీరుతుంది. అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే. దరిద్రం పోవాలంటే ఆ రోజున ఒంటికి నువ్వుల నూనె రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఎలా పడితే అలా దీపావళి అమావాస్య నాడు స్నానం చేయకూడదు. చేతితో పీకకుండా సాధ్యమైనంత వరకు మట్టితో పెళ్ళగించిన ఉత్తరేణి కొమ్మ ఒకటి తెచ్చుకుని మట్టితో పాటుగా నీళ్లు ఉన్న గిన్నెలో పెట్టి తెల్లవారుజామున స్నానానికి పూర్వమే కంటకాలతో ఉన్న ఉత్తరేణి చెట్ట నా పాపాలన్నీ పోవడం కోసం తప్పుకుందామని నాలో ఉన్న జీవుడు అటూ ఇటూ పరిగెడుతున్నా, ఎందుకంటే వాడు ఎలా పెడతాడనేది మనకు తెలియదు కదండి. యమపాసాలు వచ్చి మీద వేసి కఫ వాత పైత్యములు కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు కఫం వాతం పైత్యం నొక్కేస్తుంటే అపమృత్యు దోషం వచ్చి మీద పడిపోతూ ఉంటే ఊపిరి అంతక కొట్టుకుంటూ ఉంటే పాసం బిగిసిపోకుండా చేసిన పాపం అపమృత్యువుగా వస్తున్న పాపాన్ని నీవు తీసివేయుదువుగాక అని చెప్తూ నీళ్లు గోడల మీద చిమ్ముకునేటట్లుగా ఉత్తరేణి చెట్టు తిప్పాలి. ఉత్తరేణి చెట్టు చిన్నదిగా ఉంటుందండి, చాలా చిన్నదిగా ఉంటుంది. దాన్ని తీసుకుని వచ్చి తిప్పుకుని స్నానం చేయాలి. కార్తీక మాసానికి ముందు కూతురికి పెళ్ళైతే దీపావళి అమావాస్య నాటి ఉదయం స్నానం అల్లుడు అత్తవారింట్లో చేస్తాడు. అల్లుడే కాదు, మనము చెయ్యాలి. దీపావళి అమావాస్య ఒక్కరోజు దక్షిణానికి తిరిగి యమధర్మరాజు తర్పణ ఇస్తారు. తల్లిదండ్రులు బతికి ఉన్నవాళ్ళు యమతర్పణం ఇవ్వకూడదు. తండ్రి లేనివాళ్ళు యమధర్మరాజుకి 3 సార్లు నీళ్లు విడిచిపెడతారు. 11 నామాలతో యమధర్మరాజుకి నమస్కారం చేస్తారు. ఆ రోజు సూర్యోదయ పూర్వం ఎవ్వరు అలా నమస్కారం చేస్తారో వాళ్ళ మీద యమపాసం పడకుండా ఆయన అనుగ్రహిస్తాడు. దీపావళి అమావాస్య దగ్గర నుంచి కార్తీక మాస తదియ వరకు యమ సంబంధమైన తిథులు నడుస్తూ ఉంటాయండి.
అంత పెద్ద ప్రయోజనాన్ని కార్తీక మాసం ప్రారంభం చేస్తుంది. ఈ వైభవం అంతా కార్తీక శుక్ల పక్ష పౌడ్యం నాడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే కార్తీక మాసానికి అంటే దీపావళి అమావాస్య రోజు మనం అందరము కూడా ఉత్తరేణి చెట్టు ఎక్కడ దొరికినా మనకు పువ్వుల మొక్కల వాళ్ళు తెస్తూ ఉంటారు కదండి, వాళ్ళని అడిగినా తెచ్చి పెడతారు. అది తీసుకుని చక్కగా రాత్రే నీళ్ళలో నానబెట్టేసి ఆ నీళ్ళు ఇంటి గోడల నిండా ఇల్లంతా కూడా పడేటట్టుగా చేసుకుని మనం స్నానం చేసి చక్కగా ఆ రోజు నుంచి 2 దీపాలు అంటే ఒకటి గుమ్మం దగ్గర దీపం పెడుతూ ఉంటాం. కార్తీక మాసం అంతా బయట గుమ్మం దగ్గర, తులసి మొక్క దగ్గర, ఇంట్లో మామూలుగా దీపం ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి. కాబట్టి దీపాలు పెట్టుకుని యమపాసాలకి ఎవరూ కూడా మన ఇంట్లో వాళ్ళు అనవసరంగా లొంగిపోకుండా ఉండేటట్టుగా మనం చక్కగా ఆ రోజే గంగాదేవి ఏ నీటిలోనైనా ఉంటుంది. మనకు వచ్చే ట్యాంకులో నీళ్ళైనా అవనండి, మన మనం మామూలుగా షవర్ చేసేటప్పుడు పూసుకొనివ్వండి, బావి నీళ్ళలో అవనివ్వండి, ఎవరో తీసుకొచ్చిన టిన్నుల్లో అవనివ్వండి, ఎక్కడైనా సరే గంగాదేవి ఉంటుంది. కాబట్టి చక్కగా మనం అనుకున్నట్టుగా శాస్త్రం చెప్పినట్టుగా నువ్వుల నూనెతోటి చక్కగా ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని కాస్త శనగపిండో పెసరపిండో ఏదో తీసుకుని శుభ్రంగా ఒళ్ళంతా నలుచుకుని స్నానం చేస్తే చక్కగా మనలో ఉన్నటువంటి అలక్ష్మి పోయి చక్కగా లక్ష్మీదేవి మనలో తాండవిస్తూ ఉంటుంది. మనం ఒక్కడమే కాకుండా మన కుటుంబం అంతా అలా చేసుకునేటట్టుగా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అలా చేసుకుని చక్కగా చేసుకోవాలి. కాబట్టి ఈ వైభవం అంతా కూడా కార్తీక శుక్ల పాఠ్యం నాడు మొదలవుతుంది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని మంత్రం చెప్పి సమంత్రక స్నానంతో ప్రారంభం చేస్తాం. వెంటనే వచ్చే విధియ భ్రాతృవిధియ అంటే సూర్యుని కూతురు యమున. ఆమెకి ముందుకు వెళ్ళడమే తప్పితే వెనకకి రావడం తెలియదు. కొడుకు యమధర్మరాజు గారికి ముందుకు వెడుతున్న కాలంలో పడిపోవలసిన వాళ్ళను పడగొట్టకుండా ఉండడం తెలియదు. ఇద్దరిది అంత గొప్ప లక్షణం. చెల్లెలంటే ప్రేమ ఉన్నా ఖాళీ ఉండదు కనుక ఆయన చెల్లెలింటికి వెళ్ళేవాడు కాదు. మా ఇంటికి భోజనానికి రమ్మని అన్నగారిని పిలుస్తూ ఉండేది. ఆయన ఎప్పుడూ ఖాళీ లేక వెళ్ళేవాడు కాదు. కార్తీక మాస శుక్లపక్ష విధి నాడు ఖాళీ కుదిరింది ఒకసారి. పెద్దలు వెడితే ఒక్కరూ వెళ్ళరు. చెల్లెలింటికి స్వపరివారంగా భోజనానికి వెళ్ళాడు. ఆమె భోజనం పెట్టింది. అందరూ భోజనం చేశారు. అన్నగారు చాలా తృప్తిపడి, చెల్లెలా ఇంత కమ్మటి భోజనం పెట్టావు, నీ చేతి భోజనం తిని చాలా సంతోషించాను, నీకేం కావాలో కోరుకోమని అన్నాడు. మహాత్ముల దృష్టికోణం వేరుగా ఉంటుంది. ఒక ఋషికి ఈశ్వరుడు దర్శనమైతే, ఈశ్వర నువ్విక్కడే ఉండి నిన్ను దర్శనించిన వారికి పాపాలు పోగొట్టు అంటాడు. పిఠాపురంలో గయాసురుడు పితృదేవతలకు మోక్షం ఇప్పించడానికి శివలింగాన్ని తీసుకువచ్చి కూర్చోపెట్టినట్లు కార్తీక మాసం నక్తవ్రతం సాయంకాలం నక్షత్ర దర్శనం చేసి భోజనం చెయ్యాలి కదండి. కాబట్టి భోజనానికి పెడతారు. శుక్లపక్ష విధియ రోజున ఎవరైనా చెల్లెలి వరుస ఉన్నవాళ్ళు కానీ తోడ పుట్టిన చెల్లెలింటికి కానీ భోజనానికి పెడతారు. దానికి పెద్ద హడావిడి ఏముండదు, వెళ్ళి భోజనం చేస్తారు. అన్నయ్య ఇంటికి వస్తున్నాడని ఎంతో ప్రేమారా అన్నయ్య ఏం తింటే సంతోషిస్తాడో అవి వండి పెడుతుంది. అవి తిని చెల్లెలా ఎంత మంచి భోజనం పెట్టావు అని మురిసిపోతాడు. తిరిగి వెళుతూ ఉత్తినే వెళ్ళడు. చెల్లెల రేపు బావగారితో మేనల్లుళ్ళు మేనకోడళ్లతో కలిసి మా ఇంటికి రా అంటాడు. అందుకని అది సోదరీ తృతీయ. విధియనాడు అన్నగారు చెల్లెలింటికి పెడతాడు. తదియనాడు చెల్లెలు అన్నగారింటికి వస్తుంది. చెల్లెలు వస్తే భోజనం పెట్టేసి ఉత్తినే పంపించేయకూడదు. మధుర పదార్థాలతో భోజనం పెట్టి చీరలు సారెలు బహుమానాలు ఇచ్చి పంపించాలి. చీరలు సారెలు అంటే ఏవో పెద్ద పెద్ద నగా నట్రా అక్కర్లేదు. చక్కగా వాళ్ళు కట్టుకునేటటువంటి ఒక చీర జాకెట్లు పెట్టి పసుపు కుంకుమ పొట్లాలు కట్టి అవి ఎప్పుడు మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి. కాసిన పువ్వులు 2 అరటిపళ్ళు తాంబూలం పెడితే చాలు. చెల్లెలు ఇంటి ఆడపడుచు కదండి, అక్కైనా చెల్లెలైనా. వాళ్ళు సంతోషించారనుకోండి మన ఇల్లు కళకళలాడుతూ మన ఇంట్లో లక్ష్మీదేవి సంతోషిస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు ఈ అవకాశాన్ని మనకి కార్తీక మాసంలో ఇచ్చాడు. కాబట్టి దగ్గరలో ఉన్న అన్నదమ్ములు ఎవరైనా పెద్ద పెద్ద దూరపు ఊళ్ళలో ఇప్పుడు బెంగళూరులో ఉన్నారనుకోండి, అన్నగారిని రమ్మడానికి బాగానే ఉంటుంది. విధియనాడు వచ్చేస్తాడు, భోజనం చేస్తాడు. మళ్ళీ తదేనాడు అక్కడికి వెళ్ళడానికి మనకి అవకాశం ఉండదు. కాబట్టి ఏదో రకంగా అన్నగారు చెల్లెలింటికి ఓ ఏడాది పెడితే చెల్లెలు అన్నగారింటికి ఒక ఏడాది వెళ్ళడం అలా అయినా పెట్టుకుని పెడుతూ ఉండండి. దాని ద్వారా అన్న చెల్లెళ్ళ బంధం చక్కగా పరిమితంగా ఉండకుండా, అంటే ఏదో హలో అంటే హలో బాగున్నావమ్మా అని ఎప్పుడో ఫంక్షన్లలో కలుసుకున్నప్పుడు హాయ్లు బాయ్ బాయ్లు చెప్పుకునేటట్టు కాకుండా అన్నగారి కష్ట సుఖాలు
చెల్లెలి కష్ట సుఖాలు అన్నగారికి తెలుసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటేనండి ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క పిల్లలతోటి ఆపేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మనం ఉన్నంత కాలం మనం చూస్తామండి. తర్వాత రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ళు, పుట్టిల్లు అన్నది ఆడపిల్లలకు ఉండట్లేదు. మగపిల్లలకి కూడా ఇంక ఎవరు చెప్పుకోవడానికి ఎవరూ లేక వాళ్ళు నమ్మించి మోసం చేసే స్నేహితుల వలలో పడిపోయి బాధపడిపోతున్నారు. కాబట్టి రక్త సంబంధీకులు ఎ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కొట్టుకోరా అండి అంటే కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకోరండి? ముఖ్యంగా ఆస్తుల విషయంలో దెబ్బలాడేసుకుంటూ ఉంటారు. నాకంత ఇచ్చావంటే నీకింత ఇచ్చావు, నీకింత అది తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ధనం అవనండి, స్థలం అవనండి, బంగారం అవనండి, వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించారు. వాళ్ళకసలు పిల్లలకి ఇవ్వాలి అనేమీ లేదు. వాళ్ళ సొంతం కదండీ! ఏ అనాథాశ్రమంలో ఇచ్చేసుకున్నా వీళ్ళేం మాట్లాడడానికి లేదు. మహా అయితే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడరు. కానీ అటువంటిది కూడా కావాలి అని లాగేసుకునేటటువంటి పిల్లలున్న ఈ రోజుల్లో అది అటువంటిది కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. కానీ చాలా మటుకు ఈ ఆస్తుల దగ్గర గొడవలు వచ్చినప్పుడు అప్పుడు ఎంత గొడవ పెట్టుకుని ఏమైపోతున్నా చెల్లెలు గారికి బాలేదు, ఒంట్లో బాగుండలేదు, అది హాస్పిటల్లో ఉందిట అని తెలిసిన వెంటనే ఎంత అన్నగారైనా మొహం ముడుచుకునైనా వద్దన్నా ఆ వదిన గారు చెప్పి అలా అనకూడదండి. అన్నా చెల్లెళ్ళు అన్నాక ఏవో వస్తాయి, ఒక్కసారి చూసెడదాం, మళ్ళీ మీరు రాలేదని అనుకుంటుందేమో అనేనా సరే వెళ్ళి చూసొస్తాడు. ఎందుకండి? రక్త సంబంధం అంటే అదే. అలాగే అన్నగారికి బాలేదు, వదిన గారి ఇంట్లోకి రావద్దనింది, దెబ్బలాటలు పెట్టేసుకున్నాం, అయినా సరే అన్నగారికి బాలేదని ఒక్కసారి వెళ్ళి చూసొచ్చేస్తానండి అని భర్తని బతిమాలి వెళ్ళి చూసి వాళ్ళు పెట్టే మంచి మాటలో, చెడు మాటలో, తిట్లో, లేకపోతే ఆశీర్వచనాలు తీసుకుని అన్నయ్య ఇంత బాధపడిపోతున్నావు అన్నయ్య అని కన్నీరు కార్చేసి వస్తుంది. అలాగే అయ్యో చెల్లెలు ఇంత బాధపడుతోంది, బావగారు సరిగ్గా చూపిస్తున్నారో లేదో అనుకుని ఎక్కడ చూపిస్తున్నారండి, ఇంతకంటే మంచి డాక్టర్లు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఇన్నాళ్ళు లేదు కానీ ఇప్పుడు వచ్చి అడుగుతాడా అని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే మనుషులు అన్నాక కోపాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, సంతోషాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏ రకంగా ఏం జరిగినా ఈ కార్తీక మాసంలోనూ ఇలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నగారి చెల్లెలింటికి, చెల్లెలు అన్నగారింటికి అందరూ కలిసి పుట్టింట్లో ఒకసారి కలుసుకోవడం, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ కలిసి చక్కగా ఆనందంగా ఒకరోజు భోజనాలు చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటే అసలు అన్నగారికి ఏమి ఇష్టం, చెల్లెలకి ఏ కూర ఇష్టం అనేది చెప్పి చేయించుకోవడానికి, చెప్పి చేయడానికి కూడా మనకి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత చూశానండి మా అన్నయ్యని, ఇన్నాళ్ల తర్వాత చూశాను వాడు బాగా మారిపోయాడంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి. ఏదో ఇప్పుడు కజిన్స్ వాళ్ళు అంటారా, వాళ్ళని చూసినా చూడకపోయినా వాళ్ళకి పర్వాలేదు. సొంత అన్నగారిని 10 ఏళ్ల తర్వాత చూసాము, ఎలా ఉన్నారు అంటే ఆ అన్నా చెల్లెళ్ళ సంబంధం ఎంత అసహ్యంగా ఉంది, ఎంత దురదృష్టకరం వాళ్ళది అన్నది మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇంటికి చెల్లెలు వస్తే ఎప్పుడూ కూడా చక్కగా చీర జాకెట్టు, పసుపు కుంకుమ, ఓ తాంబూలం, కుదిరితే ఏదో స్వీట్ పెడుతూ ఉంటారు, గాజులు ఇస్తూ ఉంటారు, ఏదో చిన్న వస్తువులు ఇస్తూ ఉంటారు. అలాగ చక్కగా చూసుకునే అన్న వదిన గారులు ఉన్న ఆడపడుచులు చాలా అదృష్టవంతులు. ఏముందండి చక్కగా మాట మాట్లాడి వెళ్ళిన 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు ఈ రోజుల్లో సెలవుల్లో. అలాగే అన్నగారు వదిన గారు వచ్చినప్పుడు అప్పుడు కూడా అంత మర్యాదగాను ఈ చెల్లెలు వాళ్ళని చూసుకోవాలి. కాబట్టి యమున అడిగింది, అన్నయ్య కార్తీక మాస శుక్లపక్ష విధియ నాడు అన్నా తమ్ముడు అక్క ఇంటికి కానీ చెల్లెలింటికి కానీ వెళ్ళి భోజనం చేస్తే చాలు. అలా చెల్లెలింటికి కానీ అక్కింటికి కానీ వెళ్ళి భోజనం చేసిన అన్నైనా తమ్ముడైనా ఉంటే వాళ్ళ మీద నీ పాసం వెయ్యకూడదు అని కోరుకుంది. ఆయన తప్పకుండా అలాగే వెయ్యనని చెల్లెలకి వరం ఇచ్చాడు. అందుకని భగినీ హస్త భోజనం. కాబట్టి కార్తీక మాసంలో తప్పకుండా చెల్లెలు కానీ అక్క కానీ ఉంటే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళండి. వాళ్ళు పిలుస్తారు, ఇది విన్న తర్వాత అయినా పిలుస్తారు, లేదా పిలవకపోయినా ఆ రోజు ఫలానా రోజుకు వస్తున్నాము ఇలాగా అని చెప్తే ఆ చెల్లెలు ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే అందరికీ తెలియాలని లేదు కదండి, తెలియని వాళ్ళు ఉంటారు. అమ్మ ఇలాగట, ఇలా వస్తే బాగుంటుందిట, అందుకని చెప్పి మీ ఇంటికి వచ్చి భోజనం చేసి పెడతానమ్మా ఆ రోజుకి అని అంటే రావద్దు అనే చెల్లెలు కానీ బావగారు కానీ ఉండరు. అయ్యో తప్పకుండా రా అన్నయ్య అంతకంటేనా అని అంటారు. కాబట్టి తప్పకుండా చెల్లెలింటికి కానీ అక్కింటికి కానీ వెళ్ళి చక్కగా ఆ రోజు భోజనం చేసి వాళ్ళతో సరదాగా గడిపి వాళ్ళు ఇచ్చినవేవో తీసుకుని
చక్కగా ఆనందంగా సంతోషంగా ఇంటికి రండి. కాబట్టి అటువంటి వాళ్ళ మీద పాసం వెయ్యనని చెప్పి, అంటే సంపూర్ణత్వాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆయుష్ని ఇస్తాడనమాట. అందుకని మధ్యలో వెళ్ళిపోవడాలు లాంటివి ఏవి ఉండవు. కాబట్టి అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే చక్కగా, ఒకవేళ సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరనుకోండి, వరస వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఆయన సంతోషిస్తాడు. కాబట్టి అటువంటివన్నీ చేసి చక్కగా కార్తీక మాసం మొదలులోనే ఇంత వైభోగం ఉండేటట్టుగా చేసి, ఈ తిథులన్నీ కార్తీక మాసంలో వచ్చే తదియ పర్యంతం ఆయుర్దాయం పెంచే, చాలా తేలికగా అందరూ సంతోషించి ఆచరించే వ్రత రూపంలో చేర్చబడ్డాయి. ఇవన్నీ కూడా హరిహరాదులకు సంబంధించిన కార్తీక మాసం. కాబట్టి హరిహరాదుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కాస్త కార్తీక మాసం గురించి కూడా మనం చెప్పుకుంటూ రేపటి పారాయణంలో మిగిలిన విషయాలన్నీ తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.